నమస్తే సార్. ఏంటి సార్ కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది ఎలా ఉందంటే ఈ పరిపాలన ప్రజలని భయభ్రాంతులను తయారు చేసి పరిపాలిస్తున్నారు అంతే తప్ప ఏదో హామీలు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏది ఒకటి కూడా అమలు చేయకుండా ఏదో చేస్తున్న కొన్ని పథకాల్లో కూడా భారీగా కోతలు పెట్టి చేస్తున్నారు. ఇది పూర్తిగా ఒక అబద్ధపు కూటమి హామీలతోనే సరిపోయింది. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా రెడ్ బుక్ అంటూ వీళ్ళు అమల్లోకి తీసుకొని వస్తున్నారు. అసలు ఈ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ ఏంటంటారు? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ ఉన్నా ఏదున్నా ప్రతిపక్షం వాళ్ళని గొంతు నొక్కడానికి మొదట చేసే ఒక ప్రతీకార చర్య. ఎవరైనా బయటకు రావాలన్నా మాట్లాడాలన్నా ముందు నాయకులను కట్టడి చేస్తే ఒక జనసమూహం తగ్గుతుంది. దాని మీద బయటకు వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. కానీ ఇలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ జగనన్న కోసం పనిచేసే వాళ్ళనే తప్ప ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలకి కూటమి ప్రభుత్వానికి దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే క్వశ్చనే ఉండదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ కేసులు పెట్టే కొంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరికి భయపడే క్వశ్చనే లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇదే పోరాటంలోంచే వచ్చాము. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఫైట్ చేసాము, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటాం, మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అంటే ఈ రెడ్ బుక్ ని చూసి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా ప్యాంట్లు తడిచిపోతున్నాయి అంటున్నారు కదా. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాంట్లు తడుచుకునే పార్టీ కాదు. ఎందుకంటే పుట్టిందే పోరాటంలోంచి పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక్కరితోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారయ్యాం, కార్యకర్తలు తయారయ్యాం. ఎవరిని చూసి ఆ స్టేజ్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. దాని గురించి వాళ్ళు భ్రమపడుతున్నారంటే ఏదో భయపెడుతున్నాము, మేము భయభ్రాంతులకు గురి చేస్తున్నాం అనుకుంటున్నారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూసి భయపడదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇట్లాంటి ఇంకెన్ని బుక్కులు తయారు చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారంలో ఉన్న కౌన్సిలర్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరిని ఇంతమందిని అరెస్ట్ చేసినా ఇంకొక అడుగు ముందుకేస్తున్నా తప్ప వెనక అడుగు వేసే క్వశ్చనే ఉండదు. అంటే ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు వీళ్ళని. రాబోయే రోజుల్లో అవి కూడా రావని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ చెప్తానండి, 11 సీట్లు అనేది ముగ్గురు కలిసి వచ్చి ఒక వ్యక్తి మీద యుద్ధం చేసి 11 సీట్లకు తీసుకొచ్చాను భ్రమపడుతున్నారంటే. కానీ ఓట్ షేర్లో కూడా 43%, 42% మేము వచ్చాము. వాళ్ళు డివైడ్ చేసుకోమని ఓట్ల షేరు టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఆ 3 కలిస్తే వచ్చినాయి తప్ప ఒక పార్టీ ఎప్పుడు జగన్ మీద యుద్ధం చేసే క్వశ్చనే లేదు. ఈ రోజైనా వాళ్ళ డివైడ్, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి, పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, డివైడ్ చేసి ముగ్గురిని విడివిడిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడే దమ్ముందేమో తెలుసుకుందాం. ఓపెన్ ఛాలెంజ్. ఎలాంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎవరిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగేయదు. జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యంగా ముందుకు అడుగేస్తాడో అంతకన్నా ధైర్యంగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ.